పార్టీని వదిలేట్టున్నారంటే వీళ్ళంతా మిత్రద్రోహ పార్టీ ఎవడో లేడు సార్. ఓకే, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, ఏంది విజయ్ సర్కార్ భవితవ్యం, ఫ్యూచర్ ఏమంటారు? విజయ్ సర్కారు ఇప్పటికి వాళ్ళు ఏదో కండిషనల్ గా కొన్ని కండిషన్స్ పెట్టున్నారు. వాళ్ళు విడుదల చిరితే అనే వాళ్ళు వాళ్ళకి ఏదో తిరిచి నార్త్ సీట్ కావాలని, అదే విధంగా మంత్రివర్గంలో స్థానం కావాలని ఇట్లాంటి అంత పెట్టున్నారు. ప్రస్తుతానికి ఏదో నడిచేటట్టుంది. ఎందుకంటే ఎట్లాగైనా కూడా డిఎంకే డిఎంకే పొత్తు కన్ఫర్మ్ అని చెప్తున్నారు. బాగా చర్చ జరిగిందని చెప్పారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొత్త వాళ్ళని రానివరా? ఈ రెండు పార్టీలు కొత్త వాళ్ళని రానివరా? ఎప్పుడు శత్రువులుగా ఉన్నోళ్ళు కదా సార్. అది వాళ్ళకు ఒక ఓట్ బ్యాంక్ ఒకటి ఉంది కదా. ఆ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఎప్పుడోసారి ఎప్పుడన్నా ఏదైనా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు మనం గెలుస్తాం కదా అనే ఒక ఉద్దేశంతో ఈ ఇట్లా కలిసిపోవచ్చు. వాళ్ళు ఆ రాజకీయాల్లో ఇద్దరు కలిసి చేసి ఉండొచ్చు. కేంద్రం కూడా దానికి సపోర్ట్ గా ఉన్నట్టు ఉంది. కాకపోతే ఏంటంటే ఈ వ్యవస్థ కుర్రోళ్ళకు సంబంధించిన వ్యవస్థ కదా. అక్కడ ఈ జల్లికట్టు ఇవన్నీ మహా ఉద్యమాలు అంతా చేశారు కదా పిలికాయలప్పుడు. బీచ్ లో అందరిని పిలిచి అది ఇది చేసి ఏదైనా జరుగుతుందేమో. అందుకే స్టాలిన్ మీరు ఆలోచించారు కదా, 6 నెలలు టైం ఇచ్చున్నాడు కదా. 6 నెలలు లేకపోతే చూద్దామని. అంటే ఇతను ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కుదరదని స్టాలిన్ కి తెలిసిన రాజనీతిలో అదొక భాగం అన్నమాట. ఏంటంటే ఆయన చాలా ఎవరికి అసాధ్యమైన ఇది ఇచ్చున్నాడు అనమాట. 2500 పెన్షన్ ఇవ్వడము, 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడము, ఇవన్నీ ఏంటంటే 200 హార్స్ పవర్ కరెంట్ ఇవ్వడము. అదే విధంగా ఇది ఏది మన అదే విధంగా చాలా అనౌన్స్ చేస్తున్నాడు సార్. బడ్జెట్ కి చాలా కష్టమైన వ్యవహారం. ఆల్రెడీ స్టాలిన్ 10 లక్షల కోట్లు అప్పులు చేస్తున్నాడు ఈ 5 సంవత్సరాల్లో. ఇంకా రాబోయే రోజుల్లో ఆ ఉద్దేశంతో మన వల్ల కాదు, ఇంకా అతను ఎట్లా నడుపుతాడు, కొత్తోడు వచ్చి నడుపుతాడని ఈ విధంగా ప్రజల్ని అందరినీ కూడా ఏదో రకమైన హామీలు ఇచ్చి అందరిని మభ్యపెట్టి ఎలక్షన్ లో ఏదో వచ్చాడు, రాకుండా ఉంటాడు, రానప్పుడు అతని వల్ల కానప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు సిపిఎం సిపిఐ అవన్నీ బయట నుంచే కదా వాళ్ళు మేము మంత్రివర్గంలో చేరతామని చెప్పటం లే. ఈ లోపల ఏంటంటే అవకాశవాద రాజకీయం అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే పక్కనున్న పార్టీ ఏఐడిఎంకేలో కొంతమంది శాసనసభ్యులు రేపు ఓత్తుకి వెళ్లరు. మామూలుగా ఓత్ చేయాలి కదా. ఒక 10 మంది 15 మంది ఓత్తుకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సార్ ఆ సంఖ్య తగ్గిపోద్ది. అప్పుడు ఫిగర్ ఒరిజినల్ ఫిగర్ అయిపోద్ది. అర్థమవుతుంది సార్ మీకు? సో నేను చెప్పేది ఇప్పుడు అల్టిమేట్ గా ఎన్ని రోజులు ఉంటుంది విజయ్ సర్కారు? విజయ్ సర్కారు అది గ్యారెంటీ లేని సర్కారే సార్. ఇది గ్యారెంటీ లేని సర్కారే. ఎందుకంటే చెప్పండి, మామిడి గిరిధర్ గారు ఉన్నారు, శాస్త్రి గారు ఉన్నారు. ఎస్ మురళీ మనోహర్ గారు, ఒక్క నిమిషం మురళీ మనోహర్ గారిని అడుగుతాం. మురళీ మనోహర్ గారు, భరత్ గారు, విజయ్ తప్పు చేశాడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఫస్ట్ తీసుకొని? విజయ్ ఐడియాలజికల్ గా కంప్లీట్ బయటికి చెప్తున్నాడు ఆయన ఏంటి అనేది. వాళ్ళ ఫాదర్ ముందు నుంచి కూడా